అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారు గెలిచిన తర్వాత ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం మేము అని మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించొచ్చంటారు? 3 రాజధానులు కట్టుబడిపోతే ఆయన పాడి రాజధాని కట్టుబడి ఆడు ఇంట్లో పెట్టుకోమన్నాడు. మూడో రాజధాని 30 రాజధానులు 33 నీ ఇంట్లో పెట్టుకోయ్యా. వద్దనేది ఏం లేదు. నీ అత్తగారిల్లు ఒక రాజధాని పెట్టుకో, నీ ఇల్లు ఒక రాజధాని పెట్టుకో, నీ కొడుకు ఎక్కడిచ్చావో అయ్యంకుల వాళ్ళ ఇల్లు ఒక రాజధాని పెట్టుకో. అభ్యంతరం ఏమీ లేదు. లేదా మీ వైసీపీ లీడర్లే ముగ్గురు 3 రాజధానులు పెట్టుకొని మీరు ఇంకా ఆ భ్రమలోనే ఉండారు కాబట్టి శుభ్రం కార్లేసుకొని అది హైకోర్టు, ఇది సచివాలయము, ఇదేమో శాసన రాజధాని అని అసెంబ్లీ అని తిరుగుతున్నాయి. అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళు ప్రజెంట్ ఇంకా వాగుతున్నా అంటే కింద పడ్డా పై చేయి ఏదో అనాలి మేము ఉండాము అనే కానండి వాళ్ళ మాటలు ఏమీ సాగవు. ఇక్కడ బొత్స సత్యనారాయణ అసలు ఆయన కేసులు ఉండే వ్యాక్స్ ఉంది అది ఒకటి బయట తీయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని విజయమ్మని పిచ్చి తిట్లు తిట్టావు నువ్వు. ఇవాళ నువ్వు వైసీపీలోకి వచ్చాక వైసీపీ మాటలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పని చేయలే. ఏదైనా మీ చీపురుపల్లికి ఏమైనా చేసి వచ్చారా? మీ నియోజకవర్గంలో ఒక రోడ్లు పోసారా? ఒక ఉత్తరాంధ్ర గొగ్గోలు పెట్టారు. ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందని. నువ్వు కాంగ్రెస్లో ఉండగా ఎంత ముందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు ఎంత వైసీపీలో ఎంత ముందుకు తీసుకొచ్చి 5 ఏళ్ల పరిపాలన నీకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు. మంచి మినిస్టర్ పదవి. నీ పరిపాలన నువ్వు ఎంతవరకు మీ నగరాన్ని ఇది చేసావు, బాగు చేసావు? కాబట్టి బొత్స సత్యనారాయణ మాటలు ఏం పట్టించుకోమండి. ఆయన 3 రాజధానులు 30 రాజధానులు పెట్టుకోమనండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది 3 రాజధానులు కూడా. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఫస్ట్లో రాజధాని ఒక్కటేనా ఆయన చేశాడు కానీ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 3 రాజధానులు అసలు ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉంది. అక్కడ ఆర్గ్యుమెంట్లో దాన్ని అట్ట పెట్టారు. అది రేపు 3 రాజధానులు కాదు ఒకటే రాజధాని అమరావతి ఉండాలి. రైతులు ఇంత పొలం ఇస్తే మీరు ఇంకా ఇలా చేస్తున్నారేంటి అని చెప్పేసి ఒక తీర్పు వస్తే మీరేం చేస్తారు? హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు అక్కడ కూడా ఒక తీర్పు వస్తే మీరు ఆ రోజు 3 రాజధానులు నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటారా మీరు? కాబట్టి వీళ్ళందరూ చేసే అన్ని అవాస్తవాలండి. చెప్పేవి కూడా అయ్యి ఇప్పుడు ఈ మాట అటు చెబుతున్నారు 3 రాజధానుల మాట. వాళ్ళు లేచిన కాంచి గత 5 ఏళ్లలో చెప్పిన పాడిన పాటే ఇది. వాళ్ళు ఎవరి మీదైనా దేని మీదైనా. కాబట్టి అది జరిగేదేం కాదు. రేపో మాపో సుప్రీంకోర్టులో కూడా మంచి తీర్పు వచ్చింది. హైకోర్టులో తీర్పు. ఆ తీర్పు రాపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. తీసుకొని దీన్ని ఒక రాజధానిగానే సాగిచ్చిద్ది. దీన్ని ఒక రాజధానిగానే డెవలప్ చేసిద్ది. ఇంక ఇప్పుడు కేంద్రం కూడా ఉంది కనుక ఇంకా పార్లమెంట్లో పక్కా ప్రణాళికతో ఇదే రాజధానిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామండి. వరలక్ష్మి గారు నమస్తే అండి. మరొక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో సీ వాటర్ సర్వేలో ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలన బాగుంది అనే సర్వేలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టాప్ 5లో నిలవడాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళగా ఏ విధంగా చూడొచ్చు? మేమైతే టాప్ 1 రావాలనుకున్నామండి బాబు గారికి. ఎందుకంటే బాబు గారు 24 గంటలు ఆయన శ్రమ పడాలనే కోరుకుంటారు. నిజంగా నిద్ర ఎప్పుడు పోతాడో తెలియదు కానీ పద్దాక ఆయన సచివాలయం వాళ్ళ పొద్దున పూట వస్తే సాయంత్రం 9 దాకా సచివాలయంలోనే. ఒక్కో రోజు 11 దాకా కూడా సచివాలయంలోనే ఉంటాడండి. అలాంటి ముఖ్యమంత్రి నిజంగా ఇవాళ వచ్చాడందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ఒక్కట్లో రావాలనుకుంటున్నాము. ఆయన బాగా కష్టపడే మనస్తత్వం, కష్టపడాలని గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా ఆయన ఎలా చేశారో పనులు వాళ్ళు కూడా టైం టు టైం పని చేసి వెళ్ళమంటారు. ఇప్పుడు పోయినసారి వ్యతిరేకత కూడా ఆయనకు అందుకే వచ్చిందండి. పాపం ఎంప్లాయీస్ మేము పని చేయలేము, ఆయన కింద అంత ఇదిగా అంతసేపు ఒళ్ళు అంచలేము అని చెప్పి పాపం ఆయన 2 చేతులతో ఓడగొట్టారు. మళ్ళీ దేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చాక వాళ్ళకి తెలిసింది పనీలు ఏంటో, మరి ఎవరు ఎలాంటి వాళ్ళు మనం తీసుకున్న దాన్ని న్యాయం చేయాలని చెప్పి అలాంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వాళ్ళు 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి అదే రకంగా యోగి గారికి కానీ, మమతా బెనర్జీకి కానీ, మరి స్టాలిన్ గారికి కానీ, కేజ్రీవాల్ గురించి చెప్పుకోవాలండి. ఆయన ఇప్పుడు పాపం అదేంటి లిక్కర్ స్కామ్ ఉందని ఆయన జైల్లో పెట్టారు. ఆయన బెయిల్ ఇచ్చినట్టు ఇస్తున్నారు, మళ్ళీ కొన్నాళ్ళు తిరగనిచ్చారు. మొన్న మళ్ళీ ఓట్లు అయిపోయినా తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టారు. అలాంటి ఆయన కూడా 3వ స్థానంలో ఉన్నాడు అంటే మరి 2వ స్థానంలో అంటే ఆయన ఏం చేయాలి? ఇవాళ కేంద్రం కూడా ఆలోచించాలండి. వాళ్ళ జనము నాడి ఎవరు ఎక్కువ చేస్తుంటే పని వాళ్ళకి నిజంగానే జోహార్ అంటారండి. వాళ్ళ మమతా బెనర్జీ కూడా ఆమె బాగానే స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఆవిడ కూడా ఆమె వరకే ఆవిడ బాగానే చేస్తుంది వాళ్ళ నియోజకవర్గంలో. మరి ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ వాళ్ళని దొక్కేసి వచ్చిందంటే మాటలు కాదు ఆవిడ. కాబట్టి మమతా బెనర్జీ గారికి, యోగి గారికి కూడా శుభాకాంక్షలు అండి. మేమైతే అభినందనలు తెలుపు. మా చంద్రబాబు గారికి అయితే మరీ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇంకా ఆయన మొదటి స్థానంలో ఉండాలి. ఈ నెలకే ఆయన 2 నెలలకే 5 అంటే 4 అంటే మరి ఇంకా సంవత్సరం చేస్తే అసలు ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడేమో అనుకుంటున్నాం మేము. ఆయన ఏదైతే విజన్ చేశారో ఆ విజన్ తప్పకుండా ఆయన చేస్తారు. ఎంత కష్టపడి ఆయన చేస్తాడు. పక్కన వాళ్ళని ఉరుకులు పెట్టించి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఆయన చేపిస్తాడండి. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి స్టాలిన్ గారికి కూడా వచ్చింది. ఇద్దరికి సమానమైన పాయింట్లు వచ్చినాయి అంటున్నారు. స్టాలిన్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఆయన ఓడిపోయిన జయలలిత గారి బొమ్మ ఇంకా పెట్టి
అన్నా క్యాంటీన్లు రన్ చేస్తున్నారు ఆయన. ఆవిడది ఏది తీయల. ఆవిడ బొమ్మ ఉన్న సంచులు కూడా ఆయన ఇప్పుడు బొమ్మలో ఏదైనా ఇస్తున్న రేషన్ కానీ ఏదైనా ఈ వరద బాధితులకి ఏదన్నా ఇస్తున్నా కూడా ఆయన ఏ కార్డు ఏ బొమ్మ కానీ ఏది కూడా వేయకుండా ఖాళీ సంచులు అవి ఇస్తున్నారు వాళ్ళకి. ఇవ్వద్దు మన బొమ్మలు కానీ ఏమీ వేయొద్దు అని ఇస్తున్నారు. మరి ఆవిడ ఇంకా జయలలిత గారి ఫోటో పెట్టి అన్నా క్యాంటీన్లు రన్ చేస్తున్నాడు. మరి రాజకీయం అంటే అది కదా రాజకీయం చేయాల్సింది. ఆవిడ ఎంత పోయినా ఆవిడ ముఖ్యమంత్రికి ఆవిడ చాలా బాగా చేశారు. వాళ్ళు నీళ్లు తెప్పించారు ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసు దాకా ఆవిడ. మరి అప్పట్లో రామారావు గారి సహకారంతో చేసుకున్నారు వాళ్ళిద్దరు. అలాంటి మంచి పనులు ఏదైనా ముఖ్యమంత్రులు అంటే చెయ్యాలి, వాళ్ళకి మంచి పేరు వచ్చిద్ది. వాళ్ళు ముఖ్యమంత్రి అంటారు, పైన వాళ్ళకి కూడా గౌరవించి ఇస్తుంటే జనం కూడా గౌరవించి వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకే వేస్తారు. నువ్వు అది గమనించలేని జగన్మోహన్ రెడ్డి ఏది పెడితే అది పీకి పారేయటం, ఏది పెడితే వాళ్ళని జైల్లో పెడతాం, వాళ్ళని చేయటం, నానా తిరణాలు చేశారు. సోదిలోకి కూడా రాకుండా పోయావు 11 సీట్లకి. ఇవాళ నెలకే 2 నెలలకే 3 నెలలకే ఇవాళ చంద్రబాబు లాంటి వాళ్ళు 4వ స్థానంలో ఇద్దరికి ఒకే పాయింట్లు అంటున్నారు. స్టాలిన్ గారికి బాబు గారికి వచ్చారంటే నిజంగా అది బాబు గారికి అంతా ఇంకో సంవత్సరం చేస్తే ఆయన మొదటి వరుసలోనే ఉంటాడని మేము అనుకుంటున్నామండి. ఫస్ట్ సీఎం ఈజ్ బెస్ట్ ఆయనే అని వస్తాడు అనుకుంటున్నాం మేము. మేడం, ముఖ్యంగా వైసీపీ మాజీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరును చేరుస్తూ సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ కక్షపూరితంగా ఉన్న కేసులను కోర్టు వరకు తీసుకురావద్దని చెప్పేసి కూడా కొంచెం చివాట్లు పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి, ఎలా చూస్తారు దీన్ని? దీనికి ఎలా చూస్తామంటే అండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పు తీసుకొని కొట్టిన సిగ్గు లేదు ఆయనకు మాత్రం. అమరావతి ద్రోహి ఎవడు అంటే వాడి పేరే చెబుతాం మేమైతే ముందు వరుసలో ఉంది. నీ నియోజకవర్గంలో భూములు ఇచ్చినప్పుడు మెదలకుండా కూర్చున్నారు నువ్వు జగన్. వచ్చి ఇవ్వద్దని అడ్డం పడకపోయారా? ఆయాలు నువ్వు పిల్లులు దాఖలు చేయకపోయా, ఇవ్వటానికి ఇల్లేదు. వీళ్ళు భూములు ఇవ్వటానికి రైతులు అందరు నా కట్టి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు గెలిచేటప్పుడు ఏం చెప్పాడు ఈడు? ఈ సన్నాసాన్ని వాడీడు అంటానికి కూడా మేము సిగ్గుపడతలేదండి. ఏం చెప్పా అంటే ఇక్కడే ఉంటుంది రాజధాని, నాయకుడికి నేను 2 ఎకరాలు అంటగట్టి ఇల్లు కట్టాడు ప్యాలెస్, ఏడే ఉంటుంది, మనం అందరం ఏడే ఉంటామని చెప్పాం. చెప్పినాడు నాయకుడు ఇక్కడ రాజధాని లేదన్నప్పుడు మేమందరం రోడ్ల మీద ఎక్కినప్పుడు మా నియోజకవర్గంలో రాపోయి సచ్చావు. మీ నియోజకవర్గానికన్నా పోయావా? పోయి అక్కడ ఇచ్చిన రైతులను ఏమన్నా ఓదార్చావా? వాళ్ళని ఏదన్నా చేసే ఒక్క మాట ఒక్క రోజన్నా అన్నాడండి? ఈడు 366 కేసులు వేసాడు రైతుల మీద. ఏది తేప ఇదిగో అది నీళ్ళు ఇది పోతాయి, ముంపు ప్రాంతము, దీనికి ఏదైనా కట్టిన కన్స్ట్రక్షన్ నిలవదు, లేకపోతే నేను పర్యావరణం అంత పాడైపోతుంది. పిత్తుకి పోయి నువ్వు సుప్రీంకోర్టు దాకా పోయి వేసి వచ్చి 366 వేసి అసలు రాజధానికి అడ్డుపడింది ఆయనండి. అదే అయ్యపోతే టక అయిపోయాయి అప్పుడు 5 ఏళ్లలో పనులు. కనీసం ఈ భవనాలన్నా పూర్తి అయిపోయి ఒక శుభ్రంగా అయిపోయాయి. ఇప్పుడు అయిపోయిన 90% కానీ 70% భవనాలన్నీ శుభ్రంగా అయిపోయాయండి అప్పట్లో ఆయన అడ్డుపల్ల పడకపోతే. ఆయన అడ్డం పడి 2 ఏళ్ల పాటు దాన్ని సాగదీశాడు ఈ కోర్టులు కేసులు అని. తర్వాత వీళ్ళు మొదలు పెట్టేసేపడి మళ్ళీ ప్రభుత్వం అయితే నీ మాయ మాటలు నీ నమ్మి జనం అందరూ నీ వేశారు. వేసి వాళ్ళ రైతులు అలో లక్ష్మణ అంట. నిజంగా అండి ఏముందండి, రైతులు పొలం భూములు ప్రభుత్వానికి ఇచ్చి ఆ ఉండ ప్లాట్లు కూడా కుయ్యో మొర్ర అంట. మరి అవి అరకాసు కొరకే అమ్ముకొని దేవుడా రాముడా అంట కూర్చొని పిల్లలకు భవిష్యత్తు ఉంది. ఇవాళ మీ మూలంగా నాశనం అయిపోయిన భవిష్యత్తు అంత పిల్లలకు కూడా. ఇవాళ బ్యాంకుకి వెళ్తే ఈ కాగితాలు చిత్తు కాగితాలు మేము పెట్టుకోము, మా జోన్ల ఆఫీస్ వద్దని చెప్పి మా కాగితాలు ఎత్తుపోతే కూడా పెట్టుకోవాలి మొన్నటి దాకా. ఇవాళ బ్యాంకు వాళ్ళు ఇవాళ పెట్టుకుంటాం అంటున్నారు మళ్ళీ ప్లాట్ల కాగితాలు. గత ప్రభుత్వంలో అసలు పెట్టుకోవాలా, పోతే కూడా చిత్తు కాగితాలని మమ్మల్ని పెట్టుకోవద్దన్నారు మీ పూలింగ్ పేపర్లో. ఇది తేబాకండి అని మొహమాటం లేకుండా చెప్పారు బ్యాంకు ఎస్బీఐ మేనేజర్లు కూడా. కాబట్టి వీళ్ళంతా వీళ్ళ మూలంగా పిల్లల భవిష్యత్తు ఏంది, చచ్చిపోయిన వాళ్ళే నాశనం చేసిన రాక్షసులు వీళ్ళు. ఇంకా ఈ పిల్లు వేసుకొని పోతున్నాడా? మొన్నటిదా నేను పార్టీలో ఉన్న 200 కోట్లు నాకు పెట్టా, నాకు పైసా అయ్యలేదు జగన్ అని బోర్ని ఏడ్చినాడు నువ్వు కాదు. మళ్ళీ తెల్లారి చెల్లెల్ని తీసుకొని కార్డీటానికి పోయినాడు నువ్వు. మళ్ళీ 3వసారి నీ అన్నం తీసుకొని మళ్ళీ జగన్ నోటేసుకున్నాడు నువ్వు. వద్దంది నువ్వే, పోయింది ఇట్లాంటి సన్నాచోటిని అసలు పక్కన పెట్టాలి. ఇంకా సిగ్గు లేకుండా కోర్టులకు వెళ్ళటం కూడా దండగా. కోర్టు వాళ్ళు మీకు తగిన బుద్ధి చెప్పారు ఇప్పటికైనా సుప్రీంకోర్టు నుంచి. చివాట్లు అంటే మామూలు మాట కాదు. నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే బాగుంటుందండి ఇట్లాంటి నాయకులు ఎవరైనా సరే.